ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టుల విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ గుర్తించి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా FEO ప్రతినిధి ఆల్బర్ట్ లోంగోలను చేర్చింది. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, విచారణకు హాజరవుతానని కేటీఆర్ ప్రకటించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ ద్వారా నిధుల బదలాయింపు, ఎక్కడ అవినీతి జరగలేదని కేటీఆర్ అన్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ సీజన్ 2 రేస్ కోసం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల బదిలీలు ఆరోపణలు కూడా నేపథ్యంలో మాత్రం కాసుపర్లోనే కేటీఆర్ కోర్టుకు కూడా హాజరు కాబోతున్నారు. తన నివాసం నుంచి కూడా ఇప్పటివరకే నాంపల్లిలోని కోర్టుకు కూడా బయలుదేరారని చెప్పుకోవచ్చు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములాకి సంబంధించినంత కూడా రద్దు చేసింది. డిసెంబర్ 19, 2024లో ఏసీబీ కూడా కేసు నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. జనవరి 2025లో తొలిసారి ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ గతంలో కూడా హాజరయ్యారు. అదేవిధంగా జూన్ 2025లో రెండోసారి ఏసీబీ విచారణ కూడా హాజరైన సందర్భంలో కూడా ఎలాంటి అవినీతి జరగలేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నాయి, దానికి సంబంధించిన లావాదేవీలు జరిగాయన్న దానిపైన కూడా కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. మార్చి 2026లో ఏసీబీకి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. మే 14, 2025కు సంబంధించిన ఏసీబీ కోర్టు కూడా సామాన్లు కూడా పంపించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అంటే కాసేపట్లోనే కేటీఆర్ కూడా ప్రత్యేక కోర్టు కూడా హాజరు కాబోతున్నారు. ప్రత్యేక కోర్టు ముందు కూడా విచారణకు సంబంధించిన దానిపైన కూడా హాజరైతే కాబోతున్నారని చెప్పుకోవచ్చు. అది A1 గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. A2 గా కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. అదేవిధంగా ఈ 55 కోట్లకు సంబంధించిన నిధులు పైన మాత్రమే ఇప్పటివరకు ఏఎఫ్సీ కూడా ఫోకస్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కిడ్సోకు జరిగిందని చెప్పేసి కూడా అభియోగం ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా కూడా నిధుల మళ్లింపు జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే 55 కోట్లకు సంబంధించినందుకు మాత్రం బదలాయింపు జరిపామని చెప్పేసి కూడా కేటీఆర్ గతంలో కూడా తెలిపారు. ఇవాళ కూడా కాసేపడుతున్న ఇదే అంశంపై కూడా ఒక క్లారిటీ అయితే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా న్యాయస్థానం పైన కూడా పూర్తిగా మాకు నమ్మకం ఉంది, విచారణకు సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో మాత్రం కోర్టుకు కూడా ఇప్పటివరకే బయలుదేరాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకే నార్సింగ్ నివాసం నుంచి కూడా కేటీఆర్ బయలుదేరారు కాబట్టి కాసేపట్లోనే కూడా కోర్టుకు ముందు కూడా హాజరు కాబోతున్నారు. హాజరైన తర్వాత మాత్రం అక్కడ మీడియాతో కూడా మాట్లాడబోతున్నారని చెప్పొచ్చు. గతంలో ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు, రూల్స్ అన్ని పాటిస్తున్నాయి, దానికి సంబంధించిన లావాదేవీలు బదిలీలు జరిగాయనే దానిపైన కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఇవాళ మరోసారి కూడా కేటీఆర్ దీనికి సంబంధించిన దానిపైన కూడా కోర్టు ముందు కూడా హాజరుకోబోతున్నారు. కాబట్టి కోర్టు ఎలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతుంది, ఏ విధంగా కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఆలోచన. రైట్, థాంక్యూ సో మచ్ ప్రవీణ్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టుల విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ గుర్తించి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా FEO ప్రతినిధి ఆల్బర్ట్ లోంగోలను చేర్చింది. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, విచారణకు హాజరవుతానని కేటీఆర్ ప్రకటించారు. ఫార్ములా ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ ద్వారా నిధుల బదలాయింపు, ఎక్కడ అవినీతి జరగలేదని కేటీఆర్ తెలిపారు.